హలో నేను డాక్టర్ శాలిని కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మనం ఎండోమెట్రియల్ బయాప్సీ గురించి మాట్లాడతాం. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ లేదా హెవీ ఫ్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు మనము సమ్ టైమ్స్ ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది సజెస్ట్ చేస్తాం. ఇందులో మనము గర్భసంచి లైనింగ్ లేదా ఎండోమెట్రియల్ నుండి ఒక చిన్న శాంపుల్ తీసి ఆ టెస్టింగ్కి పంపిస్తాం. దీంట్లో మనము గర్భసంచి లైనింగ్లో ఏదైనా తెలిసే మార్పులు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే హైపోప్లేషియా లాంటివి ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. Except few women, it can be mostly done under as OPD procedure. And here we use something called pipple curette, which is very gentle curette, like straw laga untundandi. Adi manamu gentle ga cervix nundi insert chestamu. Insert chesi lopala endometrial lining nundi oka chinna sample anedi teeskuntamu. దీని వల్ల పెయిన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది అండ్ మనకు అనెస్థీషియా లాంటిది లేకపోతే అడ్మిషన్ లాంటిది ఏమీ అవసరం ఉండదు. ద పేషెంట్ కెన్ వాక్ ఇన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆర్ సో టు అవర్ హోమ్. సో మనకు రిజల్ట్ అనేది 1 వీక్లో వచ్చేస్తుంది. దీనివల్ల మనకు ఎగ్జాక్ట్గా ఎండోమెట్రియల్ లైనింగ్లో ఉండే మార్పులు తెలిస్తే దానివల్ల మనం ట్రీట్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. స్టే.